హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనం మా దేవునికి కనపరుచుకున్నాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు. కలిసి దేవుని ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, కన్న తండ్రిగా కలుషములెడబాపుమా, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పతిత పావన నామక, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, ప్రేమ తత్వబోధక క్షేమదాత నీవేగా, ప్రేమ తత్వబోధక క్షేమదాత నీవేగా, కామిత ఫలదాయక స్వామి యేసునాయక, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో, నీ పవిత్ర నామము నిరతము స్మరించేదన్, సన్నుతింతుమో ప్రభో సదమల మగు భక్తితో. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను,
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నీ పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము స్తుతి చేయుట ఏ మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన గ్రంథం అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, రోమ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యము గమనిద్దాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాశ్రమ గారు చదివి వినిపిస్తారు. దేవుని వాక్యము రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. The scripture portion for this hour of meditation is from Romans 9th chapter 5th verse. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పల్లవి వచనంలో ఏకీభవిద్దాం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుని మాటలు మనము గ్రహించగలిగిన యోగ్య దేవుని మాటలు మన హృదయంలో జీవంగా ముద్రింపదగ యోగ్యమైనదిగా అట్టి రీతిగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. మనల్ని పరీక్షించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఇంతవరకు
ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు, మీ కృపను బట్టి వందనాలు, క్షేమమును బట్టి వందనాలు. మీ దాసుని క్షేమము చూస్తూ ప్రభువా తండ్రి, మీ ప్రజల క్షేమము మీరు గమనిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. నాయన నీ కనికరంలో మేము ఎదగటానికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి ప్రభువా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి నాయన తండ్రి. వారి అవసరతలు ప్రభువా తండ్రి మీకు తెలిసి ఉన్నాయి. మీ చిత్తానుసారంగా తీర్చు దేవుడు. మీ నుండి బిడ్డలు ఎవరు ఐదులకు ఉండునట్లు కనికరం చేత నింపండి, తృప్తిపరచండి. మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించి దేవుడవు నీవైనందుకు వందనాలు చెల్లిస్తూ సమస్తం నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి కృతజ్ఞతలు. దేవుని వాక్యం శరీరమును బట్టి అన్న ఒక మాట ఇక్కడ మనం గమనిస్తూ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట, శరీర సంబంధులు శరీరులు అన్నప్పుడు మనం మానవులుగా మనతోని దేవుడు ఎట్టి ఆ ప్రేమను, ఎట్టి స్నేహాన్ని, దేవుని స్నేహం వినం దేవుడు కనపరుచుకుంటున్నాడు అన్నది ఇక్కడ గుర్తు చేస్తుంది. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సంబంధాన్ని, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మీరు స్నేహితులు అంటారు. కాబట్టి ఈ దినము దేన్ని బట్టి అంటే శరీరమును బట్టి. అది ఎలాంటి శరీరము అంటే పరిశుద్ధమైన శరీరంగా ఉండటానికి దేవుడు మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దపడటానికి ఆ పరిశుద్ధమైన శరీరము, ఈ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అంటున్నాడు. వీరిలో పుట్టెను. ఈ దినం శరీరమును బట్టి వీరిలో పుట్టెను. ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక 2 మాటలు రాయబడి ఉన్నాయి ఇందులోనే. శరీరమును బట్టి మొదటి మాట, ఇంకో 2 మాటలు దీంతో మనం గమనిస్తే గాన సర్వాధికారి రెండవ మాట. మూడవ మాట ఏంటిది అంటే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. శరీరము దేవుని పరిశుద్ధతలోనికి తీర్చిదిద్దబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి స్నేహానికి, శరీరానికి, పరిశుద్ధతకు ఆ సంబంధం, కనెక్టివిటీ అనేది దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ అధ్యాయాన్ని మొత్తంగా మనం చదివితే ఇందులో రాయబడ్డది. ఈ వచన భాగాలు మనం చదివితే బాగా మనకు అర్థమవుతుంది. దేవుడు తనతో మనల్ని కనెక్ట్ చేసుకోవటం, ఆ కనెక్టివిటీనే స్నేహము, స్నేహితులనుగా చేస్తున్నాడు. ఎవరి ద్వారా చేస్తున్నాడు అంటే శరీరులను, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ఇనుమును ఇనుముతోనే సానబట్టాలి. అలానే శరీరాన్ని శరీరంతోనే సాధించగలం. ఎందుకు అంటే ఆ శరీరము తీసుకొని రాబడ్డది ఎక్కడి నుంచి? మట్టి నుంచి. కానీ అది దేవుడు తన స్వరూపంలో తీసుకొని వచ్చాడు కాబట్టి అది మట్టి పాలు కాకుండా అది పరిశుద్ధమైనదిగా, ఆత్మ సంబంధమైనదిగా, దేవుని సంబంధులుగా మనం తీర్చిదిద్దబడటానికి ఈ శరీర
ఈ శరీరున యొక్క ఆ శరీరంలో ఉన్న ఆ శరీర తత్వాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధ శరీరంగా మనకు మానవ శరీరంగా, అందుకే ఆ మాట అంటున్నాడు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆ దినము దావీదు కుమారుడా, ఈ మాట మనం గాన గమనిస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పితరులు అని చెప్పాడు. మొదటి మాటలో మొదటి పదంలో ఉంది పితరులు వీరివారు అని. అంటే ఏంటి? శరీరము మొట్టమొదట రక్షింపబడ్డది, దేవుని చేత పిలువబడ్డది, దేవుని వాగ్దానము వారికి ఇయ్యబడ్డది, అబ్రహాముకి ఇయ్యబడ్డది. వారి నుంచి క్రీస్తు వరకు మనం గాన ఆలోచిస్తే, ఎందుకు ఆలోచించాలి క్రీస్తు వరకు, క్రీస్తు తర్వాత ఏంటి అన్నది మనం గాన గమనిస్తే, మొదటి అంశం ఏంటి అంటే పితరులు వీరివారు. అంటే దేవుడు అన్న శబ్దాన్ని గుర్తుపట్టి నడిపింపును, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని అబ్రహాము వెతికాడు, కనుక్కున్నాడు, దాన్ని నెరవేర్చాడు, దేవునిలో నిలిచాడు. విశ్వాసమును బట్టి అని రాయబడ్డ మొదటి మాట అబ్రహామును బట్టి. కాబట్టి ఈ మాటలు ఇంకా పూర్వం నుంచే ఉన్నాయి. కాబట్టి వాటి వరకు మనము ఇప్పుడు వెళ్ళటం లేదు. ఎందుకు అంటే పితరులు అన్న మాట అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి ప్రారంభించబడ్డది. మనము అంతకుముందు ఉన్న అంశము ఇంకా ఆది యందు దేవుడు అన్న శబ్దం నుంచి మనం ఆలోచిస్తే ఇంకొక పర్యాయం దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడు. ఏంటి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో జన్మించనాడు. అంటే పితరులుగా దేవుడు వారిని మనకు ఎన్నుకున్నాడు. దేవుని సన్నిధి మనతో కూడా ఉంచటానికి వారిని ఎన్నుకున్నాడు. రక్షణ మార్మన్సు మనకు అనుగ్రహింపబడ్డది, బాప్తిసము మనకు అనుగ్రహింపబడ్డది. మనకు ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించిన ఆ శరీరులైతే పితరులు, రక్షణను అనుగ్రహించిన దేవుడు యెహోవా ఉన్నతమైన దేవుడు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో జన్మించను. అంటే ఆ శరీరాన్ని విమోచించటానికి, పరిశుద్ధపరచటానికి, లేకుంటే అది యోగ్యమైనదిగా దేవుని వలన కరుణింపబడటానికి, లేకపోతే వాగ్దాన సంబంధులు అన్న అంశంలోనికి మనల్ని నడిపింపబడటానికి, లేకపోతే దేవుడు మనల్ని ఆ పిలిచాడు అన్న ఆ దేవుని యొక్క ఎన్నికలో మనము ఉన్నాము అన్న అంశాన్ని ఇక్కడ తెలియచేయబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధి ఇవన్నీ నెరవేర్చేది. కాబట్టి ఏమంటున్నాడంటే రెండో మాట, సర్వాధికారి అయిన దేవుడయ్యుండి, సర్వం మీద అధికారం, ఒకదాని మీద అధికారం కాదు, శరీరం మీద కాదు, ఆత్మ మీదనే కాదు, శరీర ఆత్మలను అంటున్నాడు, వాటిని నియంత్రించగలిగిన, మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, శరీర ఆత్మలను ఆత్మకు చావు లేదు అన్నది మాత్రం చూసామ్మా, కానీ శరీర ఆత్మలను చంపగలిగిన దేవునికి నువ్వు భయపడవా అన్న ఒక వచనం, శరీర ఆత్మలను చంపగలిగిన దేవుడు అన్న రెండో అంశం ఇక్కడ చాలా పర్టికులర్గా ఉంది. దేవుని యొక్క సర్వాధికారి అయిన దేవుడు, దేవుని శక్తి. కాబట్టి ఈ శరీరమును
ఆ సర్వాధికారంలోనికి తీసుకొని రాబడ్డం ఎలా అంటే పరిశుద్ధపరచబడ్డం, క్రీస్తులో విమోచింపబడ్డం, విశ్వాసము, ఆయనిచ్చిన నమ్మకం, ఆయనలో విమోచన, పరిశుద్ధత, పాప క్షమాపణ, స్వస్థత, ఆ రక్త ప్రోక్షణలో మనల్ని క్రీస్తు వీరిలో పుట్టెను శరీరమును బట్టి ఈ దినము మన శరీరములలో దేవుడు జన్మించాడు అన్న వాస్తవానికి ఈ రెండు చెక్ చేసుకునే అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు. ఈ రోమపత్రిక మనం చదువుకున్న 5వ వచనాన్ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆయన సర్వాధికారంలో ఈ శరీరం ఉందా? ఉంటే క్రీస్తు మనలో జన్మించిన. రెండవ మాట, అక్కడ ఉన్న మాట ఏంది అంటే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము అంటే ఆది అంతము లేనిది, నిరంతరం. దానికి ఫుల్ స్టాప్ లేదు. ప్రారంభించబడ్డది, అది ఎప్పుడు అన్నది తెలియదు. కాబట్టి నిరంతరం అంటే ఈ భూమి పుట్టక ముందే ఎగ్జిస్టెన్స్, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నాను అన్న మాట మనం గానే గమనిస్తే ప్రియమైన దైవచనం, ఈ దినం వాటితో మనకు ఆ ఒక వివరణ కన్నా దేవునిలో మనం ఎదగాల్సిన అంశము, మనం గ్రహించాల్సిన, మనం పొందాల్సిన ఆశీర్వాదం, మనం క్రీస్తు మనలో, ఇప్పుడు మనం క్రీస్తులో జన్మిస్తున్నాం. ఎలా? పాపాలు ఒప్పుకోవడం, పాప క్షమాపణ పొందుకోవడం, దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకోవడం, దేవుని కుమార్తెలుగా ఆ నిర్ధారణగా ఒప్పుకోలుగా నిలిచినప్పుడు సమాజానికి నీవు క్రైస్తవునిగా కనపరుచుకుంటున్నావు. ఇక్కడే జాగ్రత్త పడాల్సిన మన ఒప్పుకోలు. నీతి, న్యాయము, ధర్మము, విశ్వాసము, దేవుని యొక్క క్రియలు. అందుకనే దేవుడు ఈ దినం తెలియచేస్తున్న మాటలు ఏంటిది అంటే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ రెండవ మాట చాలా విలువైంది. క్రీస్తు వీరిలో జన్మించను అన్నది ఇంకొక మాటతో మనం చెక్ చేసుకోవాలంటే ఆయన స్తుతింపబడటం. ఆదివారం, శుక్రవారం మాత్రమే స్తుతింపబడతాం. బైబిల్ చదివే 1 నిమిషం ఎందుకు అనాల్సి వస్తుంది ఆ మాట అంటే క్యాలెండర్లో ఇచ్చిన రెఫరెన్స్ క్యాలెండర్ కొరకు ఇచ్చారు, మన కొరకు కాదు. అది టైం లేక దాన్ని మాత్రం చదువుకొని వెళ్ళటానికి కాదు. మనకిచ్చింది పరిశుద్ధ గ్రంథం, దాని కొరకు రోజు టైం పెట్టాలి. దావీదు భక్తుడైతే దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని సెలవిచ్చాడు. ఉదయ సాయంకాల నైవేద్యములు అన్నాడు అపాత నిబంధన గ్రంథంలోని మాట. అంటే పొద్దున్న లేచినప్పుడు, రాత్రి దేవుణ్ణి మళ్ళీ సమీపించేటప్పుడు ఆ టైం అన్న దాని మీద మనం పెట్టాల్సిన టైం. అందుకనే నిరంతరము స్తోత్రార్హుడు. మనమైతే టైం ఫిక్స్ చేశాం, కానీ టైం ఫిక్సేషన్ లేదు అక్కడ. 24/7 అని రాసుకుంటాం, కానీ 365 days బై జీవిత కాలం అని చెప్పుకోవాలి. 1 సంవత్సరమే కాదు. దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి జీవిత కాలం అంతా దేవుని నిరంతరం ఆ అనుభవంలోనికి వస్తే ఈ శరీరంలో క్రీస్తు జన్మించిన అనుభవం. అందుకనే అక్కడ రాసిన ఆ మాట గాన గమనిస్తే గాన దేవుని వాక్యంలోని మాట కరుణించు దేవుడు అన్నాడు. ఆ కరుణ అనేది దేవుని వలననే అగును అన్నాడు. ఈ అధ్యాయంలోని మాట ఇది. రెండవ మాట ఎప్పుడు కర్ణింపబడతాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు కర్ణింపబడతామంటే దేవుని వాగ్దానంలోనికి మనం వచ్చినప్పుడు, వాగ్దాన పిల్లలమైనట్టు. అంటే వాగ్దానము పొందుకున్న పిల్లలమైతే దేవుని పిల్లలం.
శరీరం బట్టి క్రీస్తు మనలో జన్మించిన రీతిగా మనమైతే తిరిగి జన్మిస్తున్నాం, కానీ దేవుడు కూడా మన శరీరంలో జన్మించాలి. అంటే ఏంటిది అంటే ఈ రెండు మాటలు, సర్వాధికారి అయి ఉండాలి, స్తోత్రార్హుడై ఉండాలి. శరీరం బట్టి క్రీస్తు మనలో నిత్యము స్తుతింపబడుతున్న అనుభవం ఉండాలి. దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట తెలియచేస్తున్నాడు, పిలిచువాని మూలముగానే నిలకడగా ఉండును. అంటే దేవుడు మనల్ని ఆ యొక్క శరీరంలోనికి ప్రవేశించటానికి కారణం ఏంటిది? క్రీస్తు మనలో మన శరీరంలో ప్రవేశించటానికి. అందుకనే ఈ మాట మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటిది అంటే దేవుని ఆత్మ నివాసము చేయు, దేవుని ఆలయమై ఉన్నది మీ శరీరము అని కొరింథీ పత్రికలో తెలియజేయబడుతున్న మాట. అంటే దేవుని శరీరము రూపకంగా నువ్వు ఆలోచిస్తున్నావు, లోకానుసారమైన అనుభవాల్లో పరిపూర్ణతను చూస్తున్నావు, కానీ ఆత్మ అందులో ప్రవేశించి ఆత్మానుసారులుగా ఆత్మ సంబంధులుగా నిన్ను తీర్చిదిద్దుతూ దేవుని కొరకు, దేవుడు నీలో జన్మించాలి. నువ్వు దేవునిలో జన్మిస్తే దేవుడు నీలో జన్మిస్తూ ఉన్నాడు. నిన్ను ఆ వాగ్దాన సంబంధులుగా తీర్చిదిద్దటానికి. అందుకనే క్రీస్తు శరీరంను బట్టి వీరిలో జన్మించనన్న మాట మనం చూస్తున్నాం. రెండవది ఏంటిది అంటే దేవుని యొక్క అనుభవంలో ఇంకొక మాట కూడా తెలియచేయబడుతుంది ఈ అధ్యాయంలో. ఏంటి ఆ మాట అంటే వాని ఎడల జాలి చూపుదును. అంటే ఎవని ఎడల నేను జాలి చూపుదునో వాని ఎడల నేను జాలి చూపుదు, కనికరపడుదునని కూడా తెలియచేశాడు. రెండో మాట ఏంటి అంటే ఇందులో కూడా విశ్వాసము అన్నది మనం నమ్మి విశ్వసింపబడ్డాము, విశ్వాసులుగా తీర్చిదిద్దబడ్డాము అనుకుంటుంది. కానీ దాని పరిపూర్ణత ఇక్కడ గమనిస్తే గాన విశ్వాస మూలమైన నీతిని పొందితిరి అంటున్నాడు ఈ అధ్యాయంలో. ఇంకో మాట ఏంటి అంటే విశ్వాస మూలమైన నీతిని నెరవేర్చాలి. క్రీస్తు శరీరంను బట్టి మనలో జన్మిస్తే, లోకంలో క్రీస్తు జన్మించాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని విమోచించాడు. ఆ విమోచన పరిపూర్ణత ఏంటంటే ఆయన మన శరీరంలో జన్మించాలి. ప్రాణం పెట్టిన దేవుడు నిరంతరము జీవపు ఊట నీలో పారును అని సమరయ స్త్రీతో చెప్పాడు. ఈ నీళ్లు తాగువాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు. అదే దేవుని యొక్క ఆ పుట్టెను జన్మించను అన్నది ఈ శరీరంలో. కనుక దేవుని యొక్క సంబంధులు, అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రయాసపడుట వలన కాదు, పొందగోరు అని వలననైనను కాదు అంటున్నాడు. కేవలము కరుణించు దేవుని వలననే దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆ కరుణ లేకుంటే కృప, దేవుని క్షమాపణ మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుతుంది. అందుకనే చివరిగా వాక్యం ముగించే ముందు ఇంకో మాట కానీ మనం కానీ గమనిస్తే క్రియల మూలంగానైనట్లు దానిని వెంటాడిరి. దాని యొక్క భావం ఏంటి అంటే మనము ఫిజికల్ థింగ్స్ వల్ల మనము ఆత్మ సంబంధులము, వాగ్దాన సంబంధులము, శరీరము క్రీస్తు మన శరీర రీతిగా క్రీస్తు మనలో జన్మించినాడు అనుకుంటున్నాం. దీనికి సాదృశ్యం ఏంటి అంటే బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు శరీర రక్తంలో ఉంటున్నాం. క్రియల మూలంగా ప్రార్థన చేసుకుంటాం, మందిర ప్రవేశం చేస్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కానీ ఇప్పుడు క్రీస్తు మనలో జన్మించి మరొకసారి సర్వాధికారిగా ఉన్నాడా? ఉంటే దేవునికి మహిమ. నిరంతరం స్తోత్రార్హుడుగా ఉన్నాడా? ఉంటే దేవునికి మహిమ. అవి ఆత్మ సంబంధమైన ఆ వాగ్దానము చేత మనము క్రీస్తు యొక్క కొనబడ్డ రక్తము చేత కొనబడ్డ దేవుని
పిల్లలుగా తీర్చబడ్డ అనుభవం దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయము కూడా అదే అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, దేవుని సంకల్పము అన్నది చాలా అనుభవపూర్వకంగా క్రీస్తు ద్వారా మనకు తెలియచేయబడ్డది. ఆ అనుభవంలో, ఆ నెరవేర్పులో మనము తట్టుకోలేము. కాకపోతే ఆయన యందు నమ్మకం, విశ్వాసం అందును బట్టే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను అన్న ఒక సాక్ష్యంను మనం ఇవ్వగలిగితే, మన పితరులు ఇచ్చారు, దేవుని యొక్క సంబంధులు ఇచ్చారు, ఆది అపోస్తలు, ఆదిమ సంఘం ఇచ్చింది, ప్రవక్తలు, సేవకులు, మిషనరీస్ ఇంతమంది ఇచ్చారు. మరి ఊకే వినటానికే మనం పిలువబడ్డామా? నెరవేర్చటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి మనము ఆలోచించటం లేదా? చాలా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దైవజనమ, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఈ అధ్యాయంలో తెలియచేయబడ్డ మాట. దేవుడు వాగ్దానం చేసిన ఆ సర్వాధికారిగా మనలో ఉండటం, నిరంతరము స్తుతింపబడటం, దేవుని వాగ్దాన సంబంధులనుగా మనల్ని ఆ వాగ్దానంలోనికి ముద్రింపబడ్డామా? ముద్రించింది. కానీ మనము ఆ ముద్రలో ఎదుగుతుండాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవునికి మహిమ కలగాలి, మనకు ఆశీర్వాదం కలగాలి. అలా దేవా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన. దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి, మికిల్ దయ, ప్రేమ, గొప్ప కనికరంగలైన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం అగునుగా. నీ సన్నిధి ఆశ కలిగిన ప్రాణం, పొరలోక ఆహారం, ఆశీర్వాదముల చేత నైనా తృప్తిపరచబడునుగా. నీ సన్నిధి మాతో గురించిన కృతజ్ఞతలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం అగునుగా. ఆశ కలిగి వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వాక్యపు వెలుగులలో జీవితాలను, జీవంలోనికి, వాగ్దాన సంబంధులు అన్న ఆశీర్వాదంలోనికి, వాగ్దానంలోనికి నడిపించండి. అలాంటి నైనా అనుభవంలోనికి, ఆశీర్వాదంలోనికి బిడ్డలు నైనా తమ్మును తాము నైనా దేవుని చేత నైనా సంధింపబడటానికి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్న గొప్ప సాక్ష్యం ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గ్రహించడానికి సహాయం దయచేయండి. క్రీస్తు వారిలో జన్మించను అన్న నైనా సాక్ష్యం పొందటానికి కృపను అనుగ్రహించండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. ఆశ కలిగిన ప్రాణము ప్రభువా, జీవమును పొందుకోవటానికి సహాయం చేయండి. నేను అస్వస్థతో, అనారోగ్యంతో, నేను కన్నీళ్లతో, దుఃఖంతో, బాధతో, కష్టంలతో, ఇరుకులు, ఇబ్బందులతో నేను ఉంచిన బిడ్డలను మీరు కనికరించండి. నానా కనికరపడండి, కృప చూపండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి. నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు, నీవు తప్ప మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు ప్రభువా, ప్రతి బిడ్డని మీరు కనికరించి దేవుడు ప్రభువా, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, కనికరపడండి. జ్ఞానాన్ని బిడ్డలకు జ్ఞానం దయచేయండి, బుద్ధి, వివేచన, జ్ఞానములు, ఆశీర్వాదం. ఎవరికైనా కొదువు ఉంటే వాటిని నన్ను అడుగుడి, నేను వారికి ఇచ్చేదునని సెలవిచ్చారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే యెహోవాని గూర్చిన భయము, జ్ఞానమును, ఆశీర్వాదం అనుగ్రహించడానికి నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలను మీరు అలాగ సంధించండి ప్రభువా. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం, జ్ఞానాన్ని ఫలింప చేయండి. రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, అడుగులో సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతట్లో నీ కాపుదల, క్షేమం, నీ యొక్క కృపను బిడలకు మెండుగు దయచేయండి. యేసు రక్తం పోషిస్తున్నాం, దయించి అగ్ని, ఆత్మ, వాక్కుదలు చేస్తున్నాం. నీ బిడ్డలను పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, విజయులుగా నైనా సంరక్షించి సేవ సంఖ్యతి విజయులుగా ఆశీర్వదించింది. సమకూడి మేలు జరిగించింది. నైనా అవసరతలు అక్కలు తీర్చింది. నైనా సమకూడి మేలు జరిగించింది.
నాయన కనికరపడండి. దుష్టుని ప్రతి క్రియలు లయపరచండి. యేసు రక్తం పోస్తున్నాం, దయించండి. మీ ఆత్మవాకులు వచ్చేస్తుంది. మీ సన్నిధి తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మైంపరచు పర్యంతం సంరక్షించి సరి సంఖ్యలో చేర్చు. విజయులుగా ఆశీర్వదించు. సమకూడి మేలు జరిగించుము. నాయన నీ సన్నిధి తోడుగా ఉంచుము. నాయన క్షేమము, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు అనుక్షణం నిరంతరం సర్వాధికారి అయిన దేవునికి నిరంతరము నాయన స్తుతి, మహిమను, ఘనతను చెల్లించే కుమార్తెలుగా తీర్చిదిద్దండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞత. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని సదాకాలం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వాగ్దానంలో ఆ యొక్క శరీరంలో క్రీస్తు జన్మించి దేవుణ్ణి సర్వాధికారిగాను నిరంతరము ఆయనను స్తుతించి బిడ్డల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడైన ఆశీర్వదించును గాక. తోడైన గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినాహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా క్షమించు. శోధనలో తెక్కి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నువ్వు నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంగు కృమరించుము దేవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, ఆశీర్వాదం. తిరిగి ఇలాగూ దేవుని సమీపించే పర్యంతం దైవ సన్నిధి తోడైన గాక, సంరక్షించి సర్వ సంఖ్యలో చేర్చి విజయులుగా ఆశీర్వదించును గాక. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షమను, అంశదాయ లైవ్ పక్షమను మీకందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి